ఒక విషయం అర్థం కానిది ఏంటంటే, బస్సులకి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఎవడిస్తున్నాడు? ఆ ఇచ్చేవాడు మనిషా? పశువా? ఎందుకంటే వాళ్ళ కుటుంబాలను ఇప్పుడు ఈ బస్సులో పెట్టి నిన్న పంపించుంటే తెలిసేది గదా! 'భారతీయుడు' సినిమాలో అనుకుంటా. ఇట్లా ఫిట్‌నెస్ సర్టిఫికేట్ ఇస్తే జరిగినటువంటి ప్రమాదం తర్వాతన తన కొడుకునే చంపేస్తాడు. చంపేయడానికి వెంటపడతాడు కమల్ హాసన్. చంపేస్తాడు గూడా అనుకుంటా. అంత దారుణంగా ఉంటది పరిస్థితి. అంటే అసలు మనం ఇవాళ అతనే చెప్తున్నాడు నిన్న క్లీనరు. స్టీరింగ్ కదలలేదట. స్టీరింగ్ స్ట్రక్ అయిపోయిందట. దాన్ని రిపేర్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి ఇంకో గంట తర్వాతన సడెన్ బ్రేకేస్తే స్టీరింగ్ పని చేయలేదట. స్ట్రక్ అయిపోయిందట. దాంతో గుద్దేశాడట. ఇంకేంటసలు? ఎక్కడున్నాం? ఇదే బస్సు మొన్న పండగప్పుడు ప్రాబ్లమ్ వచ్చిందని జెప్పి అప్పుడు వెరిఫై చేస్తే ఫిట్‌గా లేదని 35,000 పెనాల్టీ గూడా ఏశారట. మళ్ళీ అప్పుడే అదొచ్చింది. మళ్ళీ డబ్బులు సంపాదించుకుంటుంది. ఎవరిస్తున్నారు ఈ సర్టిఫికేట్‌లు? ఎవరి జీవితాలతో ఎవరు చెలగాటమాడుతున్నారు? వాస్తవంగా వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టాలటండి. ఇది ఇచ్చినటువంటి వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన వాళ్ళకి.